కొత్త ఐటీ పార్కులు 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటన. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందన్న సీఎం. ముగిసిన సింగపూర్ పర్యటన, నేడు దావోస్కు సీఎం బృందం. 24న తిరిగి రాష్ట్రానికి ఇక రాక ఉంటుందట. మొత్తానికి ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు. ఇక క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. ఇక మొత్తానికి పెట్టుబడుల రూపకంగా ఈ యొక్క హైదరాబాద్ను ముందుకు తీసుకువెళ్ళే మరొక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం అయితే మంచిగానే ఉన్నది. ఐటీ సెక్టార్లో ఈ యొక్క హైదరాబాద్ను కావచ్చు, తెలంగాణను కావచ్చు ఇంకా ముందుకు తీసుకుపోయే దిశగా వీళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. అదే పనిలో భాగంగానే ఇక పోయిండ్రు, సింగపూర్ పోయిండ్రు, అక్కడ వాళ్ళతో వీళ్ళతో చర్చించిండ్రు, పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. బట్ ఒక విషయాన్ని ఖచ్చితంగా ఏం గమనించాలంటే, ఏ నాయకుడు వచ్చినా అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు 10 ఏళ్ళు పాలించిండ్రు, వీళ్ళు వచ్చి ఒక ఏడాది అవుతా ఉన్నది. నిజంగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ముచ్చట, అప్పుడు వీళ్ళు మాట్లాడిన ముచ్చట, పేదలకు ఎవడు న్యాయం చేసిండ్రు అన్నారు. ఓ 4-5 బిల్డింగులు కట్టి ఒక 4-5 కంపెనీలు పెట్టంగానే పెట్టుబడిదారుడికి లాభమే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఒక సామాన్యుడికి ఏ రకంగా లాభం చేకూర్చారని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రశ్నించిండ్రు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని గదే అంటారు, సామాన్యులకు న్యాయం చేయాలి రేవంత్, నీది ప్రజల పాలన అని కేటీఆర్ గారు వీళ్ళు కూడా గొంతు జించుకుంటా ఉన్నారు. నిజంగా అంటే మనం ఒకటి ఖచ్చితంగా గమనించాలి. ఒక 4 కంపెనీలు సరే, ఒక్కొక్క కంపెనీ ఒక 100 కోట్ల నుంచి వెళ్ళి 150 కోట్ల వరకు సుమారు పెట్టుబడితోటి ఒక 4 కంపెనీలను వీళ్ళు వేరే దేశానికో ఏడుకో పోయి పెట్టుబడి తీసుకొచ్చిర్రే అనుకుందాం. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిపిచ్చిరే అనుకుందాం. పెట్టిపించినప్పుడు ఏం జరుగుతుంది? మొట్టమొదటగా మనం 2 బ్యాలెన్సింగ్గా మాట్లాడుకుంటే, అటు పాజిటివ్ కావచ్చు, ఇటు నెగిటివ్ కావచ్చు. లాభం ఏం జరుగుతుంది అంటే ఉద్యోగాలు వస్తాయి. ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు వస్తాయి. మామూలు పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎవరికైనా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగత కొంచెం తగ్గుతుంది. మరి నిజంగా ఓవరాల్గా చూసుకుంటే లాభం ఎవరికి జరుగుతుంది? సరే, వీళ్ళకు జీతానికి ఒక ఉద్యోగం దొరుకుతూ ఉన్నది. ఒక 20,000, 30,000, 40,000 దొరుకుతుంది. లాభం ఎవరికి జరుగుతుంది అంటే పెట్టుబడి పెట్టిన కంపెనీదారుడికి. అది లాభాలను నడుస్తుంది. మన అందరికీ తెలిసిందే, అంతా కూడా ఐటీ మయమనే. ఇక్కడ ఈ ఐటీ కంపెనీలు ఎప్పుడు కూడా నష్టాలలో ఉండవు. సో వాళ్ళకు లాభం చేకూరుతుంది. మరి ఇప్పుడు ఈ పేదోడు